జై గురుదత్త శ్రీ గురుదత్త. తెనాలి రామకృష్ణ ఈ పేరు చెప్పంగానే బహుశా ఆంధ్రదేశంలో తిరిగినటువంటి వ్యక్తులు నాకు తెలుసుండి ఎవరు ఉండరండి. ఖచ్చితంగా అందరికీ ఆ నోట ఈ నోట ఎప్పుడోప్పుడు ఏదో ఒకసారి విన్నవాళ్ళమే, చదువుకున్నవాళ్ళమే తెనాలి రామకృష్ణ గారి గురించి. అయితే తెనాలి రామకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవీంద్రులు అని స్పష్టంగా మనమైతే చెప్పగలుగుతాం. ఈయన స్మార్త శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన అష్టదిగ్గజముల్లో సుప్రసిద్ధులుగా మన అందరికీ తెలిసిన విషయమే. ఈయనని తెనాలి రామలింగ కవి అని చాలామంది అంటూ ఉంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులుగా మనం మాట్లాడుకోవచ్చు. తొలుత సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి రామకృష్ణులు ఆ సాక్షాత్తు ఆ తల్లి కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగువారికి ఆయన ఎక్కువ హాస్య కవిగానే పరిచయం అండి. ఆయన్ని వికట కవి అంటారు. వాస్తవానికి వికటత్వము అంటే ఉదారత అని అర్థం అండి. మనం ఏదో అనుకుని మనం నవ్వుకోవడం తప్పించి వికటత్వము అంటే అర్థం ఏంటంటే ఉదారత. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్రదేశం అంతా కూడా ప్రాచుర్యంలోనే ఉన్నాయండి. మొదట్లో రామకృష్ణుడి గారి ఇంటి పేరు మాత్రం గార్లపాటి అని, ఆయన తెనాలి నుండి వచ్చారు కనుక తర్వాత కాలంలో తెనాలి అయిందని ఒక నానుడు కూడా ఉందండి. అయితే సత్తెనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య లక్ష్మాంబల సంతానం మన రామలింగయ్య కవి గారండి. మరి ఈ రామలింగయ్య కవి గారి యొక్క తాతగారు కూడా సుదక్షిణ పరిణయం రాసినటువంటి అప్పన్న కవి గారండి. అంటే వాళ్ళ ఇంటి వంశానుపరంగా చాలా గొప్ప గొప్ప వ్యక్తులండి వాళ్ళు. అందుకనే భగవంతుడి అనుగ్రహంతో వారికి కూడా ఆ వాసనలు తగిలాయి. అయితే ఆయన యొక్క కాలం ఏంటి అంటే దీని మీద వాదోపవాదాలు అయితే ఉన్నాయండి. ఈయన కాలం ఇది కాదని కొంతమంది, అది కాదని కొంతమంది అనుకున్నారు. సుమారుగా ఈయన దాదాపు ఒక 61 సంవత్సరాలు బతికినట్టుగా మనకైతే తెలుస్తోందండి. అయితే దీని మీద కూడా వాదోపవాదాలు ఉన్నాయి. సరే, వాటిని అన్నింటినీ పక్కన పెడదామండి. సుమారుగా 1514 నుంచి 1575 వరకు మాట్లాడుకుంటాం. అయితే దీని మీద ఇంకా విశ్లేషణ జరుగుతోంది. చారిత్రకంగా పరిశోధనలు కూడా చూస్తున్నారు. కాబట్టి దాని గురించి మనం అంతగా మాట్లాడుకోవడం అంత సబబు కాదు. అయితే ఇప్పుడు ఈ రోజున తెనాలి రామలింగ కవి గారు రాసినటువంటి విషయాల్లో మనం ఒక దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఆయన అద్భుతమైన రచనలు 3 ఉన్నాయండి. ఉద్భటారాజ్య చరిత్రము అని, ఘటికాచల మహత్యం అని, పాండురంగ మహత్యం అని. అయితే ఇక్కడ ఉద్భటారాజ్య చరిత్ర అంటే దేని చెప్తుందంటే ఉద్భటుడు అనే యతిగాథని మనకి తెలియజేస్తుందండి. అలాగే ఘటికాచల మహత్యం కూడా దీన్ని ఏం చెప్తోందంటే తమిళనాడు రాష్ట్రంలో వేలూరు మండలంలో ఘటికాచలం. అంటే ఇప్పుడు ఈ పేరు ఘటికాచలం అనేది కనిపించకపోవచ్చండి. దాని పేరు షోలింగర్ అంటారు. అక్కడ ఉన్నటువంటి శ్రీ నృసింహస్వామి వారిని స్తుతిస్తూ రాసినటువంటి కావ్యం ఘటికాచల మహత్యం. తర్వాత పాండురంగ మహత్యం అండి. ఇది స్కాంద పురాణంలోని విఠులని మహత్యాలను, ఇతర పాండురంగ భక్తుల చరిత్రను తెలిపేటటువంటి గొప్ప కావ్యంగానే మనం మాట్లాడుకోవాలండి. పాండురంగ మహత్యం అద్భుతమైందండి. ఇంకా తిరిగి చూసుకోకలేదు. అంటే తెనాలి రామకృష్ణ గారి యొక్క శైలి అద్భుతమైన శైలి అండి. ఎంత బాగుంటుందో. అంతా కూడా మనుషుల్లో మార్పులు రావటానికి, చెడు భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మంచిగా మారటానికి ఖచ్చితంగా చదవాలండి. చదివితే కానీ దాని అర్థం తెలియదు మనకి. అంత చక్కగా ఆయన తెనాలి రామకృష్ణ కవి గారు రాశారు. సరే, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే పాండురంగ మహత్యంలో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణ కవి గారు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని అందులో చిత్రీకరించారండి. ఏమిటయ్యా అంటే, పిఠాపురంలో ఒక వేదవేత్త అయినటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక శ్రోత్రియుడు ఉన్నారండి. ఆయన పేరు నిగమ శర్మ. అయితే ఈ నిగమ శర్మ అనే ఆయనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకున్నారు, కూతురు కూడా ఉన్నారు. సరే,
ఈ కొడుకు ఎలాంటి వాడంటే వేశ్యాలులుడై తండ్రి సంపాదించిన కీర్తిని ధనాన్ని కూడా నాశనం చేస్తూ తన పచ్చని సంసారాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటాడనమాట. ఆ ఇతివృత్తంతో రాసినటువంటి ఈ కావ్యం అండి. ఇందులో కొన్ని భాగాలు అనమాట. అయితే సగం భ్రష్టుడైపోతాడు. సగం భ్రష్టుడైపోయిన దశలు అయితే ఇతనికి అక్క కూడా ఉంటుందండి. ఈ నిగమ శర్మ గారి కొడుకుకి అక్క కూడా ఉంది. అంటే నిగమ శర్మ గారికి కూతురు ఉందన్నమాట, పెద్ద కూతురు ఉంది. అయితే ఇంటిలో సోదరి ఉంటే ఆ ఆనందం ఎలా ఉంటుందనేది బహుశా అలా ఉంటుందేమో అని అనిపిస్తుందండి. సోదరి కనుక ఇంట్లో ఉంటే, తమ్ముడు కానీ అన్నయ్య కానీ భ్రష్టుడై తిరుగుతుంటే ఆ అమ్మాయి పడేటటువంటి ఆవేదన అనేది ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి గారు ఎంత అద్భుతంగా వివరించారండి. ఆయన ఒక పాయింట్ మీద బేస్ చేసుకుని ఆయన ఎంత చక్కగా వివరించగలిగారు. ఒక స్త్రీమూర్తి ఇంట్లో ఉండి అక్కగారి పాత్ర కానీ చెల్లిగారి పాత్ర కానీ పోషిస్తూ అక్కడ తమ్ముడు కానీ అన్నయ్య కానీ భ్రష్టుడైపోతూ ఉంటే ఇంటికి ఆ వంశం పీరు ప్రఖ్యాతులు పోగొడుతుంటే ఆ తల్లి పడేటటువంటి మానసిక వేదనను ఎంత చక్కగా పద్య రూపంలో తెనాలి రామకృష్ణ కవి గారు చెప్పారండి. ఇవి ఈ తరం వాళ్ళు చాలా కూడా కోల్పోతున్నారేమో అనిపిస్తుందండి. ఏవేవో పుస్తకాలు చదవటం కాదు, చక్కగా మన కవులు ఎంతో మనకి అందించారు. అలాంటివి చదువుకోవాలండి, మన పిల్లలకి నేర్పాలి. ఆ అక్క పడేటటువంటి ఆవేదన పద్య రూపంలో చూపించారండి. అంటే తమ్ముడు అంటే ఇంటి పేరు ఎవరు నిలబెడతాడు? మగ సంతానం ఎవరైతే ఉందో వాళ్ళే నిలబెడతారు. ఈవిడ అత్తగారింటికి వెళ్ళిపోయింది అంటే పుట్టింటి పేరు వదిలేసి అత్తగారింటి పేరుని స్వీకరించింది ఆవిడ. కానీ పుట్టింటి పేరు అంటే ఎక్కడెక్కడో తాతల తరాల నుంచి అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి తరం వాళ్ళది. నిగమ శర్మ గారి తరము అద్భుతమైన తరం. అలాంటి తరంలో ఈ భ్రష్టుడైన వాడు పుట్టాడు అని బాధపడుతూ వాణ్ణి మార్చడం కోసం అని అక్కగారు పడేటటువంటి ఆవేదన ఎంత చక్కగా చిత్రీకరించారంటే అది చదువుతుంటే ఇంత చక్కటి అక్కలు ఉంటారా, లేని వాళ్ళకి తెలియదండి, ఉన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భావం అనేది. అంత చక్కగా అక్కగారు ఆ తమ్ముడికి హితోపదేశం చేస్తుంటారు. సగం భ్రష్టుడైన దశలో అత్తగాడికి అక్క ఒక్కసారి పుట్టింటికి కేవలం వాణ్ణి మార్చడం కోసం వచ్చి ఓపిగ్గా మృదువుగా హితోపదేశం చేస్తుందండి. ఆ హితోపదేశం చేసే సందర్భంలోని పద్యాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఆయన మహానుభావుడు రాశారు. ఈ సాయంత్రం వేళ మనం ఆ మహానుభావుడిని ఒకసారి తలుచుకోగలుగుతున్నాం, తెనాలి రామకృష్ణ కవి గారిని. ఎంత అద్భుతమైన విశేషం అండి, ఎంత చక్కగా రాశారో. అది వింటుంటే అక్క హృదయం అంటే ఇలా ఉంటుందా, చెల్లి హృదయం అంటే ఇలా ఉంటుందా, అంటే పుట్టిల్లి వదిలి అత్తగారింటికి వెళ్ళిపోయినా నా తమ్ముడు ఎలా ఉన్నాడు, మా ఇంటి పేరు నిలబెట్టేటటువంటి వంశాంకురం వాడు మా అన్న ఎలా ఉన్నాడు అని ఆలోచించేటటువంటి అక్కలు చెల్లెళ్ళు పాత్రని మన తెనాలి రామలింగ కవి గారు సుస్పష్టంగా చూపించారండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ పద్యం మనం విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమేష్టి నుండి నీతరము దాకా విశుద్ధతరమైన వంశంబు తలచవైతివి, దరిద్రొక్కియున్న ఈ తల్లిదండ్రుల చాలా పరచవై సంతోషపరచవైతివి. అగ్నిసాక్షిగా పెండ్లి ఆడిన ఇల్లాలి తాకార నొల్లవైతివి. ధర్మశాస్త్రార్థ విత్తములచే అలరించి విఖ్యాతి నందవైతివి. శీలమఖిలంబు ఇది పిల్లి శీలమనుచు చదువులన్నీయు నీవి చిల్క చదువులనుచు తోటివారలు నవ్వ నా తోడ ఏల బేలవైతివి. ఈ గుణం బేల నీకు. చూసారుగా పద్యం ఎంత చక్కగా ఉందో.
కేవలం తెనాలి రామకృష్ణ కవి గారు కాబట్టే రాయగలిగారండి. మన మనస్సును దోచేశారండి ఆ పద్యంతో. అంత అద్భుతంగా రాయగలిగారు. అంటే ఒక అక్క పడేటటువంటి బాధను ఆ పద్యంలో చూపించారండి. ఎంత చక్కగా చూపించారు. కేవలం ఆయన కాళీ వరప్రసాది కాబట్టే, ఆ కాళీమాత వరప్రసాది కాబట్టే అంత చక్కగా ఆయన రాయగలిగారండి. ఇది మాత్రం వాస్తవం అండి. ఆ అక్క చెప్తోంది తమ్ముడితో, పుట్టింటికి వచ్చింది అక్క అత్తవారింటి నుంచి. ఒరే తమ్ముడు, బ్రహ్మగారి నుంచి నీ దాకా మనది ఎంతో పరిశుద్ధమైన వంశం అనే మాట మర్చిపోయావా? నాన్న అమ్మలకి కాలం దగ్గర పడింది. అమ్మా నాన్నను సంతోషపరచలేకపోతున్నావు. సంతోషపరచలేనటువంటి అల్పుడు అయిపోయావురా నువ్వు. నాకు చాలా బాధగా ఉంది. అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నీ సుకుమారి అయిన ఇల్లాలిని ఇష్టపడకపోతుంటివి నువ్వు. ధర్మశాస్త్రాలు ఎరిగినటువంటి వారిని ఇంటికి పిలిచి సత్కరించలేకపోతున్నావురా నువ్వు. ధర్మశాస్త్రాలు తెలుసున్న వాడిని ఇంటికి పిలిచి సత్కరించి వాళ్ళ చేత ఆశీర్వాదం కూడా నువ్వు పొందలేకపోతున్నావు. నీ శీలం ఎలాంటిదంటే దుష్టమైన పిల్లి శీలం లాంటిదిరా. నీ చదువులన్నీ కూడా ఆచరణ లేనటువంటి చిలక పలుకులు లాంటివిరా. అంటే ఎంత చక్కగా ఇక్కడ ఆయన చెప్పారండి. చూడండి, చిలక మనం ఏం చెప్తే అదే చెప్తుంది. దానికి ఏం తెలియదు కదా, పూర్వపరాలు ఏం తెలియవు. మనం ఏం మాట్లాడితే అదే మాట నేర్పిస్తే అదే మాట్లాడుతుంది. ఈ మాట వెనకాలేంటి, దీని అర్థాలు ఏంటో చిలకవు తెలియవు. అలాగా నీ చదువులన్నీ ఏమయ్యాయి? చిలక పలుకులే అయ్యాయి. నీ తోటి వాళ్ళంతా పరిహసించేలాగా ఎందుకు ఇలా తయారయ్యావురా నువ్వు? నువ్వు అవివేకిగా తయారవుతున్నావు. నీకెందుకు ఈ దుర్గుణాలు ఎందుకు వచ్చినాయి? నాకు చాలా బాధగా ఉంది అని అక్క పడేటటువంటి మనోవేదనని ఈ పద్యం మనకి తెలియజేస్తున్నాను. అయితే రాళ్లపల్లి అనంత శర్మ గారు నిగమ శర్మ అక్క అనే చక్కని సారస్వత వ్యాసం రాశారండి. అది 70 సంవత్సరాల క్రితం. కానీ దాంతో ఈ పాత్రకి చాలా పేరు వచ్చిందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మన తెనాలి రామలింగ కవి గారు అద్భుతమైన సృష్టి చేశారు. బహుశా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కూడా దీన్ని ఉద్దేశించే తీసుకుని ఉండొచ్చు అని మాత్రం మనకి అనిపిస్తుంది. అంటే తమ్ముడికి 4 మంచి మాటలు హితం చెప్తోంది. చివరికి జరిగేది ఏంటి? అక్క అంత బాధపడుతూ, నాన్నగారు వయసు అయిపోయింది, అమ్మగారు వయసు అయిపోయింది, వాళ్ళని నువ్వు చూసుకోలేకపోతున్నావు. మన ఎంతో సుభిక్షమైన వంశం అది, గొప్ప వంశం మంది. మన తాతల తరాలు ఏమిటిరా? వేదాన్ని నమ్ముకున్నటువంటి తరాలు మనవి. ఎంత నిష్ఠాగరిష్ఠులు. నువ్వేం చేస్తున్నావు? వేశ్యాలుడివై రోడ్డంబర్ తిరుగుతున్నావు నువ్వు. ఎంత చక్కగా ఉన్నటువంటి తరంలో భ్రష్టుడై నువ్వు ఇలా ఉన్నావు, మారరా నువ్వు అని అక్క బాధపడుతూ చెబితే వాడు పెడచెవిని పెట్టి ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ దొంగిలించేసి ఉడాయించేస్తాడు. ఇది ఈ సందర్భాన్ని తీసుకుని ఆయన చాలా చక్కగా మనకి ఒక పద్య రూపంలో ఆయన తెనాలి రామలింగ కవి గారు మన ముందుంచారండి. కేవలం సామాజికంగా మార్పు తీసుకురావడం కోసం తెనాలి రామలింగ కవి గారు ఎన్నో రచనలు చేశారండి. మన దురదృష్టం ఏంటంటే చాలా వరకు మరుగున పడిపోయాయండి. అయితే తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా బహుశా ఈ తరాల్లో లేవు, రాబోయే తరంలో కూడా ఉండదేమో అని అనిపిస్తోందండి. ఏది ఏమైనా ఒక చక్కటి పద్యం, ఒక స్త్రీమూర్తి ఆవేదనని ఈ సాయంకాలం పూట మనం వినగలిగాం. అంటే ఒక అక్కగారు తమ్ముడు పాడైపోతుంటే పడేటటువంటి బాధని చక్కగా చిత్రీకరించినటువంటి తెనాలి రామలింగ కవి గారికి ఈ సాయంత్రం పూట ఖచ్చితంగా నివాళులు అర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.